హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు అద్దిరిపోయే టేస్ట్తో ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా పెళ్ళిళ్ళల్లో వడ్డిస్తూ ఉంటారు కదా క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీని. చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోనే ఈ క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ చికెన్ ఫ్రై రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై కోసం 1 కిలో వరకు చికెన్ తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి నీళ్లు లేకుండా ఫ్రై చేసుకునే కళాయిలో వేసేసుకోవాలి చికెన్ అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు ముక్కలకి కలిసేలాగా మొత్తం కూడా సమంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్ని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మరొకసారి కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయంగానే వేడి మీద చికెన్ అంతా కళాయికి అంటుకుంటూ ఉంటుంది కదా, ఒకసారి ఇలా కలిపేసుకున్నారంటే ముక్కలు కొద్దిగా ఉడికిపోయి విడివిడిగా ఉంటాయి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి చికెన్ని. 10 నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి చక్కగా వాటర్ అనేవి ఊరాయి కదా. ఈ చికెన్ అంతా కూడా ఈ చికెన్ వాటర్లోనే మెత్తగా ఉడికించేసుకోవాలి. క్యాటరింగ్ వాళ్ళు చికెన్లో కొద్దిగా నీళ్ళని వేసి చికెన్ అనేది ఉడికిస్తూ ఉంటారు. మనకి చికెన్లో వాటర్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాగా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించేసి ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సోంపు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి. 1 ఇంచు వరకు వేసుకొని ఒక 4 ఇలాచీలు, ఒక 4 వరకు లవంగాలు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా జాపత్రి కూడా వేసుకొని ఈ మొత్తం కూడా చిన్న మంట మీద మసాలాలు మాడిపోకుండా దోరగా వేయించేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసినాక ఈ మసాలా అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చికెన్ ఉడికించుకున్న కళాయిని క్లీన్ చేసుకొని ఈ కళాయి పెట్టేసి ఒక 5 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఇలా వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోండి. ఇలా అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ చికెన్ అంతా కూడా ఈ తాలింపు కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ చికెన్ని ఈ తాలింపులోనే ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మరేమైనా నీరు ఉంటే ఆ నీరంతా కూడా దగ్గర పడిపోతుంది. చికెన్ కూడా మనకి ఎర్రగా వేగుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. స్టార్టింగ్లో 1 స్పూన్ వరకు వేసాం కదండి చికెన్ ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి అలాగే ఒక 1/2 స్పూను పసుపు, కారం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను నేను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కారం వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ మసాలాని మొత్తం కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలాలంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే ఈ కరివేపాకు కూడా చక్కగా వేగిపోయి ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకి చక్కగా పడుతుంది. చూడండి 5 నిమిషాల తర్వాత ఈ కారం మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టి ఎర్రగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని అయితే పిండేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్కి వచ్చేసి. ఒక అరముక్క అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా ఫ్రై చేస్తుంటే మంచి ఫ్లేవర్తో ఇల్లంతా వాసనతో నిండిపోతుంది. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై వచ్చేసి. సింపుల్గా క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముక్క అయితే చూడడానికి భలేగా ఉందండి, జ్యూసీగా. మసాలాలన్నీ పట్టి చక్కగా వేగిపోయింది, లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది.
చికెన్ ముక్క వచ్చేసి ఏమాత్రం కూడా గట్టిగా ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా ఈ క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.